హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్ లో మాజీ సైనికులు చేపట్టిన నిరసనకు దీక్షకు ఈటెల రాజేంద్ర మద్దతు తెలిపారు. సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని భారత సైన్యానికి చెందిన మాజీ సైనికులు నిరసన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో క్రమశిక్షణ గల సైనికులు ధర్నాకు దిగారని ఈటెల అన్నారు. కేసీఆర్ మాటలు చాలా గొప్పగా ఉంటాయని, కానీ చేతులు ఎలా ఉంటాయో అని చెప్పడానికి ధర్నా ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. తెలంగాణలో వ్యవస్థలో నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. జై జవాన్ జై కిసాన్ మాటలకి పరిమితమైందని అన్నారు. ఇకనైనా మాజీ సైనికులకు 12 డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की। అంటే 2% కూడా చక్కలేదు, 2% కూడా చక్కగా అమలవుతుంది. ఇవాళ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కొన్ని జిల్లాలలో ఒక్క పర్సెంట్ కూడా రిజర్వేషన్ లేదు, ఒక పోస్ట్ కూడా లేదు. ఒకవేళ వాళ్ళకు ఆ పోస్ట్ ఆ సమయానికి లేకపోతే మళ్ళొచ్చే రిక్రూట్మెంట్ అంటే ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ ఎట్లుంటది, ఎన్నికలు వచ్చినప్పుడే ఉంటది. ఎన్నికల ముందు మళ్ళీ ఎన్నికల ముందు ఎన్నికల రిక్రూట్మెంట్ తప్ప ఎన్నికల తర్వాత రిక్రూట్మెంట్. దేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళ రిక్రూట్మెంట్ ఎట్లుంటది, 6 నెలలకు వస్తారో 3 నెలలకు వస్తారో సంవత్సరానికి వస్తారో సహజంగా జరిగిపోతూ ఉంటుంది. దానికి పెద్ద 6 నెలలు చెందాల్సక్కర్లేదు, దానికి డిమాండ్ చేయాల్సక్కర్లేదు, దానికోసం ఎదురు చూసాల్సక్కర్లేదు. వాళ్ళకు సిస్టమేటిక్ గా 6 నెలలకు వస్తారో సంవత్సరానికి వస్తారో మాకున్న ఖాళీలు నిండుతానికి ఆశ ఉంటాయి. ఇక్కడ ఏమైతుంది, మాజీ సైనికులు ఆ జిల్లాలో ఇప్పుడు కనుక ఎలిజిబిలిటీ రాకపోతే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళకి వస్తే 5 ఏళ్ల వరకు వయసు అయిపోతుంది, కథ అయిపోతుంది. అంటే వాళ్ళకు ఆ అవకాశమే లేకుండా పోయేటువంటి ఆస్కారం ఉంది అని అంత అంటే 2% కూడా చక్కలేదు, 2% కూడా చక్కగా అమలవుతుంది. ఇవాళ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కొన్ని జిల్లాలలో ఒక్క जय जवान, भारत माता की, भारत माता की।